ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం ఇంట్లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి ప్రతి ఒక్కరు మీ సమస్య నుంచి మీ బంధకాల నుంచి దేవుడు విడిపించిపోతున్నాడండి. మరి ఉదయకాల వాగ్దానం ద్వారా మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులు దేవుడు జరిగించబోతుండో. మరి ఎంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ పాస్టర్ విలియం మినిస్ట్రీ అనే మన యూట్యూబ్ ఛానల్ ఉందండి. మరి ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. పాస్టర్ విలియం మినిస్ట్రీ అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మరి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుతం జరిగించబోతుండండి. హల్లెలూయా. మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్మ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 5:3 యెహోవా ఉదయమున నా కంఠస్వరము వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధింపచేయును. హల్లెలూయా. కాచి ఉంటాడంట అండి. సిద్ధింప చేయడమే కాకుండా నీ ఉదయకాల సమయంలో ఎవరైతే కంఠాన్ని తెరిచి ప్రార్థిస్తారో మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. నీ స్వరము ఎవరికి వినిపించాలంట అంటే ఉదయకాలము దేవునికి వినిపించాలంట. ఎప్పుడైతే ఈ ఉదయకాల సమయంలో దేవునికి నీకు ఒక కంఠస్వరము వినిపిస్తుందో నీకు ఖచ్చితంగా జవాబు ఇవ్వబోతుండు. ఈ ఉదయకాల సమయంలో దేని విషయంలో చింతిస్తున్నావు, దేని విషయంలో బాధపడుతున్నావు, దేని విషయంలో కృంగిపోతున్నావు, అయితే దేవుడు నీకు కార్యం జరిగించబోతున్నాడు. ఎందుకంటే మరి ఉదయమున లేచి మీరు ఏం చేయాలంట, మీ కంఠాన్ని ఎవరికి వినిపించాలంటే అనేకులకు వినిపిస్తూ ఉంటారు కదండి. అందరికి గుడ్ మార్నింగ్ చెప్తారు, ప్రైజర్స్ చెప్తారు, హాయ్ చెప్తారు కదండి. అని కంఠస్వరము కదండి, మెసేజ్ ద్వారానో మరి వాయిస్ ద్వారానో ఏదో విధంగా ఇతరులకు తెలియచేస్తారు. కానీ ఫస్ట్ మొదటిగా మీ స్వరము ఎవరికి వినిపించాలంట, దేవునికి వినిపించాలంట. మొదటిగా లేచి వెంటనే ఫస్ట్ మోకాల మీద ఉండి ఫస్ట్ ఉదయకాలంలో దేవునికి ప్రార్థించాలంట. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. ఆ దినమంతా ఎంత బ్లెస్కరంగా ఉంటుందో తెలుసా అండి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా. ఖచ్చితంగా దేవుడు అద్భుతం జరిగించబోతుండు. ఇంకేమంటుండండి, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధికి. నిజంగా అండి, నువ్వు ఎప్పుడైతే ఉదయకాల ప్రార్థన చేస్తావో నీ పనులలో ఈరోజు జరగబోయే ప్రతి పనిలో దేవుడు సక్సెస్ చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థించుకొని వెళ్తున్నావా ఇంటి నుంచి, అయితే నువ్వు బిజినెస్ చేస్తున్నావేమో, జాబ్ కొరకు వెళ్తున్నావో, ఇంటర్వ్యూకి వెళ్తున్నావో, ఏ పని నిమిత్తం వెళ్ళినా దేవుడు ఖచ్చితంగా సక్సెస్ చేయబోతున్నాడు. ఎందుకంటే నీ స్వరం ఎవరికి వినపడుతుందండి, ఉదయంలో దేవునికి వినపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకొని వెళ్తున్నారో మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని జరిగించబోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి మన జీవితంలో మన కుటుంబంలో అనేక సమస్యల నుంచి విడిపించబోతుండో. ఈ ఉదయం కాలంలో ప్రార్థన చేసుకొని ఎవరైతే ఇంటి నుంచి బయటికి వెళ్తారో ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలో వారి కుటుంబంలో అనేక మేలుతో నింపబోతుండు, అనేక ఆశీర్వాదాలతో నింపబోతుండు. నీకున్న శోధనలన్నిటి తొలగించబోతుందండి. నువ్వు ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించడమే కాకుండా నేను ఆశీర్వాదకరంగా మార్చి నీ ప్రార్థన ధూపం వల్ల దేవుని ఒక సన్నిధిలో చేరి మీకు జవాబు ఇవ్వబోతుండు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసే. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని గొప్ప ఆశ్చర్యం మేలు జరిగించండి. ప్రతి శోధన ప్రతి వేదన కొట్టివేండి యేసు ప్రభువా. ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటారో వారి జీవితంలో వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి. యేసయ్యా నువ్వే సహాయం చేయండి. శాంతి సమాధానం నెమ్మది కలుగును గాక. వారి కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడిపించండి, బంధకాలన్నీ తొలగించండి. యేసయ్యా నువ్వే సహాయం చేసి నేను అద్భుతాన్ని ఆచారం మేలు జరిగించండి. యేసయ్యా రిహజ్జ బారిషిక హజ్జల వరకన్నా యేసయ్యా మీరే కార్యం చేయండి. ప్రతి కట్లు ప్రతి మంత్రాలు ప్రతి చీకటి శక్తులు ప్రతి దురాత్మ శక్తి నుంచి విడిపించి శాంతి సమాధానం దయచేయండి. గర్భఫలం లేని గర్భాన్ని తెరవండి యేసయ్యా. అనారోగ్యంతో బలహీనంతో మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ప్రతి పెయిన్స్ నుంచి విడిపించండి యేసయ్యా. ఐసీలో ఉన్న స్వస్థత విడుదల దయచేయండి. మరణ పడకలో ఉన్న స్వస్థపరచండి యేసయ్యా. ఈరోజు ఎవరైతే ఏ సమస్యలో ఉన్నారో యేసయ్యా వారి సమస్యలన్నీ తీరిపోను గాక. జాబు, ఇంటర్వ్యూ, నేను దేవా ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నారు, బిజినెస్లో లాభం కొరకు ప్రార్థన చేస్తున్నారు, అన్నిట్లో గొప్ప విజయం దయచేసి వారి కుటుంబాలు దర్శించి ఆశ్రయించి దీవించి పోషించి సంరక్షించి వారు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చి వారిని బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.